ఇది ఎప్పుడైనా మ్యాండరీ కింద ఉండాలండి, ఇది గ్లాస్ మ్యాండరీ. ఓకే, ఈ 3 హోల్స్లో కూర్చోవచ్చు ఇలా. ఓకే, ఇలా కూర్చున్నాకనే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మైక్రోన్ బౌల్స్ తప్ప ఇంకేం యూజ్ చేయదు. అల్యూమినియమే కానీ స్టీల్ పాత్రలే కానీ దీంట్లో యూజ్ చేస్తారు. ఓకే, ఓకే. మైక్రోవేవ్ అంటే సిరామిక్ బౌల్స్. చూడండి సార్, ఎక్కువ మీకు యూజ్ అయ్యేది కిచెన్ వర్క్ 30 సెకండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 30 సెకండ్స్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మనం రైస్ చేసుకున్నాము, కర్రీ చేసుకున్నాము, హీట్ చేసుకొని తినాలనుకున్నప్పుడు ఆ మైక్రో బౌల్లో మనం సర్వ్ చేసుకొని ఈ 30 సెకండ్స్ నుంచి 1, 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్ ఇట్లా ఎంతైనా పెంచుకోవచ్చు మనం. ఈ మైక్రోలో మనం యూజ్ చేసే కొద్దిగా టైమర్ తెలుస్తుంటుందండి. డైరెక్ట్ స్టార్ట్ 3 మినిట్స్ పెట్టాను, మధ్య పాస్ చేసుకుని కూడా చూసుకోవచ్చు ఓకే అయిందా లేదా. ఓకేనా, ఇన్కేస్ కాలేదనుకోండి ఇంకా టైం పెంచుకోవచ్చు. 4 మినిట్స్ పెట్టుకున్నా, 2 మినిట్స్కి అయిపోయింది, నాకు ఇక్కడ మొత్తం బంద్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మైక్రోవేవ్ ఎట్లుంటుంది అంటే సార్, మనం వాడే కొద్ది టైమర్ తెలుస్తుంటుంది అన్నమాట. ఇక్కడ మనకు వితౌట్ ఆయిల్తో కూడా పాపడాలు వేపుకొస్తాయి డైరెక్ట్ దీంట్లో వేయడం వల్ల. డైరెక్ట్ పెట్టేసేయచ్చా? మైక్రోవేవ్, ఈ మైక్రోవేవ్లో కుకింగ్ చేసుకోవచ్చు, బాయిలింగ్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే చూడండి, సెలెక్ట్ ఆ కర్రీకి ఎంత టైం పడుతుందో టైం సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ 30 మినిట్స్ 40 మినిట్స్ ఎంతనే కావచ్చు. మధ్యలో పాస్ చేసుకుంటూ దానికి కావాల్సిన మొత్తం కలుపుకోవాలి. గ్రిల్ అంటే ఫ్రైయింగ్ ఐటమ్స్, చికెన్, మీట్ ఏదైనా కావచ్చు, దీంట్లో రోస్ట్ చేసుకొని లోపల పెట్టేసుకోవాలి. ఇవి ప్లాస్టిక్, ఇవి కర్రీ అండ్ ఏం కాదు పెట్టేసుకోవాలి. మొత్తం గ్లాస్ మీద పడుతుంది. ఓకేనా, గ్లాస్ మీద పెట్టుకో. గ్రిల్ దానికి ఎంత టైం పడుతుంది టైమర్. నార్మల్ చికెన్ గ్రిల్ చేసుకున్నాం అనుకోండి, ఎంత టైం పడుతుంది? 1 అవర్ గ్రిల్కి అయితే. అంటే తిప్పాలి మధ్యలో ఏమన్నా ఏంటిది అదే నేను చెప్పేది. ఇప్పుడు గ్రిల్ పెట్టుకున్నాం, టైమర్ ఫుల్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ పెట్టేసుకున్నాక స్టార్ట్ కొట్టినాక మధ్యలో ఆఫ్ చేసుకుంటూ దానికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇంకేం చేసుకోవచ్చు. కన్వెక్షన్ అంటే టోటల్లీ బేకరీ ఐటమ్స్ అండి. బిస్కెట్స్, కేక్స్ చేసుకునే ప్రోగ్రామ్ మొత్తం కన్వెక్షన్లో చేసుకోవాలి. కన్వెక్షన్, సెలెక్ట్, టైమర్. మీ రెసిపీ ఎంత టైం పడుతుందో ఆ టైం పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ప్రీ డిఫాల్ట్ ఏమి ఉండే కొన్ని ఉంటుంది. ఇది టైమర్. ఓకేనా, ఇగో కన్వెన్షన్, డైరెక్ట్ స్టార్ట్, ఫ్రీట్. ఇంతకుముందు ఐటమ్స్ ఏదైనా చేసి ఉంటాం కదా, బేకరీ ఐటమ్ కదా, ఫ్రీట్ చేసుకోవచ్చు. ఫ్రీట్, ఓకే. ఫ్రీట్ అయిపోయాక నార్మల్గా సెలెక్ట్ చేసుకొని టైమర్ పెట్టుకోవచ్చు. అర్థమైంది సార్? ఈ 3 మాన్యువల్ మనం చేసుకోవాల్సిన టైమింగ్స్ ఇవన్నీ మన చేతిలో వర్కింగ్. ఓకే, ఇక్కడ ఆటో రీసెట్, ఇండియన్ రెసిపీ అంతా ఇక్కడ ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ మనకు తెలియని ఐటమ్ ఏదైతే చేయాలనుకున్నప్పుడు కోడ్ అప్లై చేస్తే ఆ రెసిపీ అనేది మనం చేసుకోవడానికి. ఎట్లా అప్లై? ఇక చూడండి, ఇది ఫస్ట్ వన్ ఉంది కదా, 1/1 కోడ్ పెట్టాను. మధ్య తీయడానికి లేదు, మొత్తం రెసిపీ గ్రామ్స్ అడుగుతుంది. 6 మినిట్స్ రెసిపీ అవుతుంది. కలుపుడు అట్లాంటివి ఏం లేదు, ఆటో టైమర్. యూట్యూబ్ చూసి చేయాలంటే మాన్యువల్, ఇది 2 ఏదైనా చూసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక చూడండి, పవర్ డిఫాస్ట్ అంటే మీటు, ఫిష్ స్టోరేజ్ పెట్టుకుంటారు కదా, ఫిష్ అనుకుందాం. సెలెక్ట్ పవర్ డిఫాల్ట్ ఆప్షన్ రావాలంటే ఎట్లా? ఇది ఉంది కదా, ఓకే. ఈ కోడ్ ఇక్కడ ఇస్తాడు. దేని దానికి ఇవన్నీ ఆటో టైమర్స్. ఈ 3 తప్ప మీకు అన్నీ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. ఓకే, మన టైమర్స్. ఇది పవర్ డిఫాస్ట్, గ్రామ్స్, స్టార్ట్. 8 మినిట్స్లో మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం నార్మల్గా హీట్ చేసుకోవాలంటే టైమర్ ఆన్ చేసుకొని హీట్ చేసుకోవడం. ఇది కాదు, ఇది 30 సెకండ్ చేయండి. 1 మినిట్ పెట్టండి, అదే మిడిల్ది మిడిల్ చేయండి. ఇంకా 30 or 1 మినిట్ 2 మినిట్స్ ఎంతనే పెంచుకోవచ్చు. అట్లా ఎగ్జాంపుల్ చెప్తాను, స్టార్ట్. అట్లా ఇది కిచెన్ వాట్లో 100% వర్కింగ్ అంటే ఈ హీటింగ్.
రైస్ చేసుకున్నా, కర్రీ చేసుకున్నా, హీట్ చేసుకొని తినాలనుకున్నా, వాటర్ హీట్ చేసుకోవాలనుకున్నా కూడా, పల్లీలు హీట్ చేసుకోవాలనుకున్నా కూడా, ఎక్కువ కర్రీపప్పు బయట నుంచి తీసుకొచ్చుకొని హీట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది ఇప్పుడు 4 minutes పెట్టాలి, అంత టైం అవసరం లేదు. అంటే ఆ ఐటమ్ రెసిపీ బట్టి. ఇప్పుడు ఏదన్నా పిజ్జా ఏదైనా తెచ్చుకున్నా కూడా 30 or 40 1 minute గుడ్. అది అదే 30 seconds నుంచి 1 minute లోపు 2 minutes లోపు ఆ రెసిపీ బట్టి మనం పెట్టేసుకోవడం హీటింగ్. ఓకే, అర్థమైందండి, అంత మించి ఏం లేదు. ఓకే.